బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కోవూరు మండల కేంద్రంలో శ్రీ పచ్చుపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికలోన్నత పాఠశాల నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కోవూరు మండల పరిషత్ అధ్యక్షురాలు తుమ్మలపెంట పార్వతి చంద్ర తమ సొంత నిధులతో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీహరి పాల్గొన్నారు. ఎంపీడీఓ శ్రీహరి, ఎంపీపీ పార్వతి చంద్ర విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని తెలిపారు. మీ తల్లిదండ్రులకు, స్కూలుకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆయన తెలియజేశారు. విద్యార్థులకు పరీక్ష కిట్లను అందజేసిన ఎంపీపీ పార్వతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ రాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Thank you very much, madam, for your kind heart. Thank you very much. పిల్లలందరూ విద్యార్థులు దాదాపు మాకు 224 మంది వెళ్తున్నారు మేడం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంపీడీఓ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరియు మన యొక్క నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఒక్క ఎంపీసీ చదివి బీటెక్ చేసుకొని హైదరాబాదు, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోవాలని కాకుండా మీకు చాలా రకాలైనవి ఉన్నాయి. ప్రభుత్వ పరంగా నాకు తెలిసి ఈ మధ్య మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మందికి తెలుసు. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో గెస్టెడ్ ర్యాంకులో చాలా పెద్ద పోస్టులు ఉన్నాయి. కస్టమ్స్ కానీ, ఎక్సైజు, ఇన్కమ్ ట్యాక్స్లు, శాలరీస్ కూడా మాకంటే చాలా ఎక్కువ ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి, మా క్యాడర్ కంటే కూడా ఆ క్యాడర్ ఎక్కువ, శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని నేను సెలెక్ట్ అయిన వాళ్ళని గమనించి నేను చెప్తున్నా. నాకు తెలిసి నా దగ్గర పంచాయతీ సెక్రటరీగా చేసిన అబ్బాయిలు కూడా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ సెలెక్ట్ అయ్యింది. అంటే మన దగ్గర అవగాహన తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా దగ్గర గమనించింది. ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులన్నింటిలో కూడా మీరు రాబోయే 3-4 సంవత్సరాలు అంటే బీటెక్లో నుంచే ట్రై చేయొచ్చు. ఇంటర్మీడియట్ అయిపోగానే దాంట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి. బీటెక్ అయిన తర్వాత చాలా రకాలు ఉన్నాయి. అందరూ మేము సాఫ్ట్వేర్ వెళ్ళాలంటే ఇంకా అయ్యే పని కాదు. మీకు తెలుసు కదా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. అందువల్ల మీకు ఇప్పటి నుంచే కొద్దిగా మైండ్లో పెట్టుకొని ఇంకా ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఏమేమి జాబ్స్ అనే కాదు, సర్వీస్ సెక్టార్లో చాలా రకాలైన బిజినెస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇంటర్మీడియట్, డిగ్రీలో, మా బీటెక్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి. మనం ఒకటే కాదు, బయట సమాజం ఎట్టున్నారో కూడా చూడాలి. మీకు మంచి టీచింగ్ స్టాఫ్, మేడమ్స్ అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళు చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని, ఇంకా 17th నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతి నిమిషం కూడా ఎంతో విలువైంది క్షణం మీకు అన్నీ కూడా గుర్తుపెట్టుకొని చక్కగా చదువుకొని మీరందరూ కూడా చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని మేమందరం ఎప్పుడు కోరుకుంటా ఉన్నాం. ప్రతిసారి స్కూల్కి వచ్చినప్పుడల్లా చెప్పేది కూడా మీకు అదే. మేమందరం కూడా లాస్ట్ ఇయర్ దానికి ముందు నియోజకవర్గానికి ఫస్ట్ వచ్చింది మన స్కూలు. ఈసారి ఇంకా బెస్ట్గా రావాలని మేము కోరుకుంటా ఉన్నాము. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీరు మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి, మీ కుటుంబాలన్నీ కూడా ఉన్నత స్థితికి రావాలని నేను కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.